టైంలో 2 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేలు గడప గడప పోయారు కదా, వీళ్ళని గడప గడపకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల పరిపాలన ఎట్లా లైవ్ లో చూపించమని చెప్పి డైరెక్ట్ ఇంటింటికి పంపించాడు. వీళ్ళు పోవచ్చు కదా గడప గడపకు. గడప గడపకు మీరు ఈయన సంక్షేమం చేసింటే, మీరు ఈయన అభివృద్ధి చేసింటే, మీరు ఈయన ప్రజల పట్ల ఈయన మీకు ప్రేమ ఉండింటే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ల కానీ మీ అభివృద్ధి ఏందో మీ సంక్షేమం ఏందో తెలియదు. సర్పంచ్ ఎలక్షన్ లో మీరు గెలిచలేమని సర్వే రిపోర్ట్ వచ్చింది కాబట్టి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు, వాయిదా వేసుకుంటూనే వస్తున్నారు. అవి జరుగుతాయో జరగవో కూడా తెలియదు. మీ దమ్ముంటే స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టండి, డేట్ ఫిక్స్ చేస్తారు, ఏదో తెలిపోతుంది కదా. లేదా గడప గడపకు ఎమ్మెల్యేలను తిరగమను. జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరిగారు కదా ఎమ్మెల్యేలు, ఆ విధంగా మీ వీళ్ళు తిరిగితే ప్రజల్లో వీళ్ళకు ఉంటది కదా, ప్రజల్లో అబ్బా వీళ్ళకు బాగుంది అని అందరూ అనుకుంటారు. మీరు తిరగకుండా చేయకుండా కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యేలు లేరు, అందరూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఎక్కడెక్కడో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, చిన్న వాళ్ళను తొక్కుకుంటూ వాళ్ళ మీద లేనిపోని నిందలు అబండాలు వేస్తూ ఎవరైనా ముందుకు వస్తే తెలంగాణ రిపోర్టర్ల మీద కేసు పెట్టడము. వీళ్ళు రాజకీయం ఏం చేస్తున్నారు అంటే టైం పాస్ గా చేస్తున్నారు రాజకీయం. నువ్వు ఎన్ని రోజుల్లో 100 రోజుల్లో విడుదల చేస్తానన్నాడు లోకేష్. 100 రోజుల్లో మెగా డిఎస్ సంతకం పెడతాడు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇది ఏమంటారంటే మా రాయలసీమలో ఏమంటే మింగలేక మంగళారం అన్నట్టు ఉంటుంది సామెత, ఇలా సామెత అని చెప్పేసి అంటున్నారు. కానీ టీడీపీ ఏమంటుందంటే వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలే, వాళ్ళు డిఎస్సీలు యాడ్ రాశారని అంటుంది. మరి దాని గురించి ఏమంటారు? నేను చెప్పేది అదే, మింగలేక మంగళవారం మాటలే వీళ్ళు మాట్లాడేది. వీళ్ళకి చేత కాదు, ఏం చేయాలనే చేత కాదు. వీళ్ళు ఎంతసేపు మంగళవారం మాటలు మాట్లాడతారు. వీళ్ళు టైం పాస్ రాజకీయం వీళ్ళు చేసేది, వీళ్ళకి ఏం చేత కాదు.